ఏపీలో నూతన సంస్కరణలతో పవన్ కళ్యాణ్ దూసుకువెళ్తున్నారు. ఇప్పటికే గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, అటవీ శాఖల్లో అనేక మార్పులు తీసుకొచ్చారు డిప్యూటీ సీఎం. అంతేకాదు, మొన్నీ మధ్య ఆయన తీసుకున్న ఓ సంచలన నిర్ణయం రైతుల పాలిట వరమైంది. ఇప్పుడు దాని ఫలితాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసొస్తోంది. దీంతో లబ్ధి పొందిన రైతుల నుంచి మాత్రమే కాకుండా డిప్యూటీ సీఎం పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. చరిత్రలో చాలా మంది డిప్యూటీ సీఎంలను చూశాం, కానీ ఆ పదవి ఇప్పటి వరకు కేవలం ఒక అలంకరణాప్రాయంగా మాత్రమే మిగిలిపోయింది. అయితే డిప్యూటీ సీఎం పదవికే వన్నె తెచ్చిన నాయకుడిగా సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశారు పవన్ కళ్యాణ్. ఇంతకు ఆయన తీసుకొచ్చిన మార్పేంటి? తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇప్పటి వరకు అనేక మంది డిప్యూటీ సీఎంలు పనిచేశారు. అయితే ఆ పదవి ఎక్కువగా అలంకారప్రాయంగానే ఉండిపోయింది. డిప్యూటీ సీఎంగా ఉండటం అంటే పేరు మాత్రమే, అసలు ప్రాధాన్యం తక్కువగానే ఉండేది. కానీ ఈ ధోరణిని మార్చి ఆ పదవికి కొత్తవన్నీ తెచ్చిన నాయకుడిగా జనసేనాని పవన్ కళ్యాణ్ నిలిచారు. సినిమా రంగంలో పవన్ కళ్యాణ్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యువతలో ఆయనకు ఉన్న ఫాలోయింగ్ అద్భుతం. ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఆయనకున్న ఆకర్షణ పెరుగుతుంది. దానికి కారణం కేవలం ఆయన ఇమేజ్ మాత్రమే కాదు, ఏడాదిలోనే చూపించిన పాలనా శైలి కూడా. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరా, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక వంటి కీలక శాఖల బాధ్యత చూస్తున్నారు పవన్. ఆయన తనదైన శైలిలో ఈ శాఖల్లో ముద్ర వేస్తున్నారు. నిజాయితీ, నిబద్ధతతో వ్యవహరించడం ఆయన ప్రధాన లక్షణం. తనతో పనిచేసే అధికారులు అదే విధంగా నిబద్ధతతో ఉండాలని ఆయన చూస్తున్నారు. సూటిగా పనిచేసే, ఎవరికీ లొంగని అధికారులను ఎంపిక చేసి వారిని ప్రోత్సహిస్తున్నారు. ప్రతి ఫైల్ను స్వయంగా చదివి పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే సంతకం చేస్తున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో పవన్ కళ్యాణ్ చూపిస్తున్న క్రమశిక్షణ, శ్రద్ధ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గతంలో పవన్ కళ్యాణ్ను తీవ్రంగా విమర్శించిన ప్రతిపక్ష నాయకులే ఇప్పుడు ఆయన పనితీరును ప్రశంసిస్తున్నారు. ఏడాదిలోనే డిప్యూటీ సీఎం పదవికి ప్రాధాన్యం తెచ్చిన ఆయన రాజకీయ చరిత్రలో కొత్త ముద్ర వేశారనడంలో సందేహం లేదు. ఆయన తీసుకున్న ఒక నిర్ణయం ప్రజా సమస్యల పరిష్కారంలో ఉన్న విజన్కు నిదర్శనంగా నిలిచింది. రాష్ట్రంలో ముఖ్యంగా గ్రామీణ ప్రజల సమస్యలపై దృష్టి పెట్టిన పవన్ పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తూ ఫలితాలను సాధిస్తున్నారు. ఈ క్రమంలో చిత్తూరు, తిరుపతి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాల రైతులు ప్రస్తుతం పవన్ కళ్యాణ్కు జయజయధ్వానాలు పలుకుతున్నారు. ఈ జిల్లాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్య చాలా కాలంగా పరిష్కారం కానిది. అడవి ప్రాంతాలకు ఆనుకుని ఉన్న పల్లెల్లో ఏనుగుల గుంపులు పంట పొలాల్లోకి వచ్చి పంటలను నాశనం చేస్తూ వస్తున్నాయి. పంటలను కాపాడుకునే ప్రయత్నంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా సందర్భాల్లో ఈ ప్రయత్నంలో రైతుల ప్రాణాలు పోయాయి. ప్రజలు ఏనుగుల భయంతో నిద్రలేని రాత్రులు గడిపారు. తమ ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో, తమ పంట పొలాలను ఎలా రక్షించుకోవాలో తెలియక ఆందోళనలో ఉన్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపించడానికి పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం రైతుల్లో కొత్త ఆశను నింపింది. ఏపీలో చిత్తూరు, తిరుపతి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో రైతులు ఏనుగుల భయంతో ఎన్నాళ్లుగానో ఇబ్బంది పడుతున్నారు. అడవుల నుంచి వచ్చే ఏనుగుల గుంపులు పంట పొలాల్లోకి దూసుకువచ్చి పంటలను ధ్వంసం చేస్తుంటే వాటిని కాపాడుకునే ప్రయత్నంలో రైతులు ప్రాణానికే ముప్పు ఏర్పడుతోంది. నిద్రలేని రాత్రులు గడుపుతున్న రైతులకు ఈ సమస్యకు పరిష్కారం కనబడక చాలా కాలమైంది. అయితే ఈ అతిపెద్ద సమస్యకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిష్కారం చూపించారు. ఆయన తీసుకున్న నిర్ణయం తన విజన్ను మాత్రమే కాకుండా ప్రజల పట్ల ఉన్న నిబద్ధతను కూడా చూపించింది. ఏనుగుల గుంపులను కట్టడి చేయడానికి పవన్ కళ్యాణ్ ఒక వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. కర్ణాటక ప్రభుత్వాన్ని ఒప్పించి అక్కడి నుంచి ప్రత్యేకంగా కుంకి ఏనుగులను తీసుకువచ్చారు. ఈ ఏనుగులను చిత్తూరు జిల్లా పలమనేరు ఎలిఫెంట్ హబ్లో ఉంచి అనుభవజ్ఞులైన మావటీలతో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఇటీవల టేకుమంద ప్రాంతంలో ఏనుగుల గుంపు పంట పొలాలపై దాడి చేసేందుకు వస్తున్నట్టు గుర్తించిన వెంటనే కుంకి ఏనుగులను రంగంలోకి దించారు. పలమనేరు అటవీ ప్రాంతంలో కుంకి ఏనుగులు గస్తీ నిర్వహించాయి. 8 ఏనుగులు గుంపును విజయవంతంగా అడ్డుకున్నాయి.
ఈ ఆపరేషన్లో కృష్ణ, జయంత్, వినాయక్ అనే కుంకి ఏనుగులు కీలక పాత్ర పోషించాయి. పంట పొలాల వైపు వస్తున్న ఏనుగుల దారిని మళ్లించి రైతుల పంటలను కాపాడాయి. ఈ చొరవతో పవన్ కళ్యాణ్ పట్ల ప్రజల్లో మరోసారి విశ్వాసం పెరిగింది. సమస్యను గుర్తించడం మాత్రమే కాకుండా ఆచరణాత్మక పరిష్కారం చూపించినందుకు రాజకీయ వర్గాలు, రైతు సంఘాల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. గత పాలకులతో పోలిస్తే ఏపీలో పవన్ కళ్యాణ్ తీసుకున్న మార్పులు రాజకీయ వర్గాల్లోనే కాకుండా సామాన్య ప్రజల్లో కూడా చర్చనీయాంశమయ్యాయి. రాష్ట్రం పూర్తిగా దెబ్బతిన్న సమయంలో కూటమిని నడిపించి అధికారంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. ప్రజల అభిష్టం మేరకు అనేక సంస్కరణలను అమలు చేస్తూ రాష్ట్ర పరిపాలనలో మార్పులు తీసుకొస్తున్న పవన్ కళ్యాణ్ పట్ల ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రజలకు చేరువైన నాయకుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను నిర్మించుకున్నారు. కేవలం ఏడాదిలోనే పలు రంగాల్లో సరికొత్త ఆచరణాత్మక నిర్ణయాలు తీసుకుని వాటి ఫలితాలను చూపించడం ఆయన నిబద్ధతగా చెప్పుకోవచ్చు. కేవలం రాజకీయ వాగ్దానాలతో కాకుండా పక్కా ప్రణాళికతో ప్రజల సమస్యలకు పరిష్కారం చూపించడం వల్లే ప్రజల్లో ఆయనకు ప్రత్యేక గౌరవం ఏర్పడిందని అంటున్నారు. ఇప్పటికే ఏడాదిలోనే ఎన్నో మార్పులు తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ మున్ముందు ఇంకా ఎలాంటి సంస్కరణలకు శ్రీకారం చుడతారో అన్నది రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికర చర్చకు దారితీసింది.